కన్యా రాశి వారి కనుక మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే రాశి నుంచి సప్తమ స్థానంలో శని గోచరం నడుస్తుంది. ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి ప్రెజెంట్ మిథున రాశిలో ఉన్నాడు, కర్కటక రాశిలో ఉండే వరకు కొద్దిగా వివాహ యోగం కనపడుతుంది. దాంతో పాటు దాంపత్య జీవితం లోపల ఇత పూర్వం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గబోతున్నాయి. కుటుంబ వాతావరణం కొద్దిగా బాగుంది, గృహయోగం కనపడుతుంది. లేకపోతే రియల్ ఎస్టేట్ లోపల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్స్ లోపల ఉన్నారో అలాంటి వారికి కొద్దిగా రాబోయే రోజుల్లో ఆపర్చునిటీస్ అయితే కనపడతాయి. కానీ ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో కనబడే వరకే ఉంటాయి. కానీ రియల్గా మీరు దాన్ని చేతిలో తీసుకెళ్తారంటే అది మీ జాతకంలో డిపెండ్ ఆన్ పొజిషన్. ఇంకో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. బిజినెస్ లోపల సడన్లీ గ్రోత్ కూడా ఉండబోతుంది. ప్రేమ వివాహ యోగం కూడా కనపడుతుంది. దాంతోపాటు ఇంత పూర్వం మీరు ఏమైనా సగంలో పని చేసి కనుక వదిలేసినట్లయితే ఆ పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. అన్ని విద్యార్థులకి టైం కొద్దిగా బాగానే ఉంది. కొద్దిగా ఎక్స్ట్రా సంబంధాలు రాబోయే రోజుల్లో కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఎక్స్ట్రా సంబంధాలు అంటే వేరే అర్థం చేసుకోకండి. కొద్దిగా చదువుతో పాటు ఇంకా వేరే లెర్నింగ్ కావచ్చు. అంటే ఇప్పుడు మీరు చదువుతో పాటు కొందరు ఇప్పుడు చాలా మంది సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. దాని లోపల ఇంకా మనం అడ్వాన్స్గా ఏదైనా మనం ప్రొఫెషనల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది మంచి యోగం అయితే కనపడుతుంది. ఓవరాల్ చెప్పాలంటే కన్యా రాశి వారికి ఈ టైం శని గోచరం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది. 2 విషయాలు జాగ్రత్తగా వహించుకోవాలి. ఒకటి దాంపత్య జీవితం లోపల, రెండోది ఏంటంటే కెరియర్ లోపల. ఈ 2 విషయాల్లో రాబోయే రోజుల్లో కొద్దిగా మీరు డౌట్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది.